మేము సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రిప్రజెంటేషన్స్ తెచ్చిస్తే హెల్ప్ చేస్తాం. ఒకరోజు సార్కి చెప్పాము ఇలా చేస్తున్నాం సరే, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ సంగతి సరే, అసలు అక్కడ దాకా వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళను మనం పికప్ చేయాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే నీకు సాటిస్ఫాక్షన్. ట్రై చేయి. సో వెంటనే ఒక టీం పెట్టుకున్నాం, వైఎస్ జగన్ కేర్స్ అని పెట్టుకున్నాం. పేపర్లో వచ్చేది, సోషల్ మీడియాలో వచ్చేది, ఏ సినిమా యాక్టర్ అయినా పొలిటీషియన్ అయినా ట్యాగ్ చేసినవి, ఎన్జిఓస్ ఎవరైనా ఫండ్ రైజింగ్ చేస్తున్నవి, ఎవరికి ట్యాగ్ చేయకున్నా కూడా కొన్ని కీవర్డ్స్ తో మా వాళ్ళు సెర్చ్ చేస్తారు ఎవరికి అవసరం ఉంది, వాటిని పికప్ చేసి వాటి జెన్యూనిటీని వెరిఫై చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్లకు చికిత్సను అందించడం ఆయన ఆదేశాను ప్రకారం మేము చేస్తాం. ఒకసారి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చేటువంటి ఒక అభిమాని, పాపం ఫండ్ రైజింగ్ చేస్తున్నారు, వాళ్ళ వంతు వాళ్ళు కష్టపడతా ఉన్నారు, లక్షల్లో ఖర్చు. అది చూసిన వెంటనే సార్ ఇలా ఉంది సార్, పార్టీలు అసలు ఆలోచనే తేవద్దు, జెన్యూనా వాళ్ళకి సహాయం చేయగలమా, చేసి వెంటనే చేసి అందరూ వెనుగడుగైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, వెంటనే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు, టెక్నాలజీ ఉన్న వాళ్ళు ట్విట్టర్లో ఒకటి పెట్టేస్తారు, మా వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తారు. మేము అడిగేది కేవలం వాళ్ళ ఫోన్ నంబర్, ఏమి ఇవ్వద్దండి, మాకు చేతనైనంత ఆరోగ్యశ్రీ కింద వస్తే ఆరోగ్యశ్రీ కింద చేస్తాం, లేదా సీఎం రిలీఫ్ ఫండ్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్స్తో మాట్లాడతారు, మంచి కేర్ ఇవ్వండి. సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ అనేప్పటికీ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. సహాయం చేయడంలో ఉండేటువంటి తృప్తి ఎందులోనూ రాదు. ఆ సహాయం చేయడంలో ఎంత మ్యాగ్నానిమస్ గా ఉంటారంటే మనం కనీ విని ఎరుగమండి. ఒకసారి